రాము గారు మనతోటి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు గారు మనతోటి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. రైట్, వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పల్నాడు జిల్లా పర్యటన ఉందో, ఎందుకంటే మీరు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి నాయకులు, సో ఆ జిల్లాకు సంబంధించిన బాధ్యతలు కూడా మీరు చూస్తున్నారు. అయితే సింగయ్య అనే కార్యకర్త మృతి కేసుకు సంబంధించి ఆయన కోర్టులో కూడా ఆయన పిటిషన్, హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి 4000 కిలోల బరువు, 3500 కిలోల బరువు ఉన్న కారు, 500 కిలోల బరువు ఉన్నటువంటి మనుషులు అందరూ కలిసి 4000 కిలోల బరువు ఉన్నటువంటి వాహనం సింగయ్య మీదకి ఎక్కితే ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడే అవకాశం లేదు అని చెప్పేసి ఆయన వాదనలు అయితే వినిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆయన తరపు న్యాయవాదులు. ఏం జరగబోతుంది రాంబాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయాలని ఎవరన్నా కుట్ర పన్నారా? ఎందుకంటే ఆయన అంటున్నారు కుట్రపూరితంగా నా మీద జరుగుతూ ఉంది అని చెప్పేసి. దీనిలో పెద్దగా లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశాలు ఏమి లేవు. సింపుల్ గా ఒక్క మాటలో తేల్చొచ్చు. యాక్సిడెంట్ అని పోలీసు వారు చెప్తున్నారు. అవును, అంతే కదా. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెన్షనల్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇంటెన్షనల్ ఏంటంటే కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న ప్రయాణికుడిని గుర్తించి వీడిని చంపాలి అని వాడి మీద ఎక్కిస్తే ఇట్ ఈస్ ఏ మర్డర్. అవును, అదే బై మిస్టేక్, నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్ ఆర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది ప్రయాణికుడు, ఆ విజిటర్ వల్ల జరిగింది అనుకోండి, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దేర్ ఈజ్ నో మెన్సీరియా అంటారు దాన్ని. మెన్సీరియా అంటే ఇంటెన్షన్ లేనటువంటి ఒక సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అది దిస్ ఇస్ అన్ యాక్సిడెంట్. సో దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఇంటెన్షనల్ గా, అంటే అతను చచ్చిపోతాడని తెలిసి కూడా మీరు పరిగెత్తి వాడిని గుట్టు వాడిని అన్నట్టుగా చేశారని జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కారులో ఉన్నటువంటి వారి మీద కేసు పెట్టారు. ఇలా కేసు పెట్టడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి అంశము. ఇది ప్రభుత్వం ఇంటెన్షనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనో, జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైన కుట్ర